నమస్కారం. స్టాక్ మార్కెట్ అదో పెద్ద సముద్రం లాంటిది కదా. అందులో సరైన దారిలో ఎలా వెళ్ళాలి? చాలా మందికి ఇదో పెద్ద ప్రశ్న. అవును, చాలా సంక్లిష్టంగా అనిపిస్తుంది మొదట్లో. అందుకే ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు, అంటే ట్రేడింగ్ వ్యూహాలు ఎలా ఉండాలి, లాంగ్ టర్మ్లో డబ్బు ఎలా సంపాదించాలి, రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి, అన్నింటికన్నా ముఖ్యంగా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మంచి ఆలోచన. దీనికోసం మనం చాలామంది ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూలు, వాళ్ల మాస్టర్ క్లాసుల నుంచి కొన్ని కీలకమైన పాయింట్స్ తీసుకుని చర్చిద్దాం. అవును, అంటే మూలాలను డైరెక్ట్గా చెప్పకుండా వాటి సారాంశమేంటి, మనకెలా ఉపయోగపడుతుంది అనే చూద్దాం. ఖచ్చితంగా. మన లక్ష్యం కూడా అదే. కేవలం థియరీ కాదు, ఆచరణలో పెట్టగలిగే విషయాలు, సరైన ఆలోచనా విధానం, వ్యూహాలు, రిస్క్ మేనేజ్మెంట్, ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం చేసుకోవడం. కరెక్ట్. ఇదన్నీ కలిస్తేనే కదా అసలు సిసలైన విజయం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ట్రేడింగ్, ఇన్వెస్టింగ్, ఈ రెండిటి మధ్య తేడా ఏంటి, వాటిని ఎలా చూడాలి? చాలామంది మొదట ట్రేడింగ్ వైపు, ముఖ్యంగా స్వింగ్ ట్రేడింగ్ లాంటి యాక్టివ్ ట్రేడింగ్ వైపు ఆకర్షితులవుతారు. అంటే కొన్ని రోజులు లేదా వారాల్లోనే లాభాలు పొందాలని చూడటం. అవును, త్వరగా డబ్బొస్తుందనిపిస్తుంది. కానీ శంకర్ శర్మ లాంటి వాళ్ళు చెప్పినట్లు దీనికి నిరంతరం మార్కెట్ని గమనిస్తూ ఉండాలి, స్క్రీన్ ముందే ఎక్కువ సమయం గడపాల్సొస్తుంది. అంటే కొంచెం శ్రమ ఎక్కువ, ఒక్కోసారి వ్యసనంలా మారే ఛాన్స్ కూడా ఉందంటారు. నిజమే. ఆ ఒత్తిడి ఉంటుంది. దానికి బదులుగా పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్, అది వేరే కఫా. ఇది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే రోజువారీ మార్కెట్ కదలికలతో పెద్దగా టెన్షన్ పడక్కర్లేదా? అంతగా అవసరం ఉండదు. మంచి కంపెనీలను ఎంచుకుని కొన్ని సంవత్సరాలు, ఏళ్ల తరబడి వాటిని హోల్డ్ చేయడమన్నమాట. దీనికి తక్కువ పర్యవేక్షణ చాలు. ట్రేడింగ్లో వచ్చిన కొంత లాభాన్ని ఇలా దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయడం కూడా మంచి పద్ధతి. అర్థమైంది. ఒకటి షార్ట్ టర్మ్ గేమ్, ఇంకొకటి లాంగ్ టర్మ్ గేమ్. అయితే ఏ దారి ఎంచుకున్నా ప్లానింగ్ చాలా ముఖ్యమంటున్నారు కదా. ఎడిన్ క్రీట్ లాంటి వాళ్లు విజయంలో 90% ప్లానింగ్దే పాత్ర అంట. అవును, అది చాలా కీలకమైన పాయింట్. ఆయన చెప్పినట్టు మార్కెట్ క్లోజ్ అయ్యాక, అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు, వారాంతాలో కూర్చుని వచ్చే వారానికి ఏం చేయాలి, ఏ స్టాక్స్ చూడాలి, ఎలాంటి పరిస్థితులున్నాయి అని ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. ఈ ప్లానింగ్ని వికాస్ ఖేమాని చెప్పిన లాంగ్ టర్మ్ విజన్తో కలిపి చూడాలేమో. ఆయన అన్నారు కదా, సంవత్సరాలు కాదు దశాబ్దాల గురించి ఆలోచించాలని. సరిగ్గా చెప్పారు. ఖేమాని చెప్పినట్లు త్వరగా డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ డబ్బు సంపాదించడం ముఖ్యం. అంటే స్థిరంగా, కాలక్రమేణా సంపద పెంచుకోవడం. క్రీడ్ చెప్పిన వీకెండ్ ప్లానింగ్ కూడా ఈ లాంగ్ టర్మ్ గోల్కు తగ్గట్టుగానే ఉండాలి. బావుంది. అంటే షార్ట్ టర్మ్ ప్లానింగ్ లాంగ్ టర్మ్ లక్ష్యంతో ఉండాలి. కానీ మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మరి మన ప్లాన్స్ కూడా మార్చాలా? తప్పకుండా. అదే కదా అసలు విషయం. మార్కెట్ డైనామిక్, ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. అందుకే ఎటిన్, క్రీట్, వికాస్ ఖేమాని ఇద్దరూ చెప్పేదిదే, అడాప్టబిలిటీ. అంటే పరిస్థితులకు తగ్గట్టు మన వ్యూహాలను మార్చుకునే సామర్థ్యం ఉండాలి. ఏదో ఒక సిస్టమ్ని పట్టుకుని గుడ్డిగా వేలాడకూడదు. దీంతోపాటే నిరంతరం నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమంటున్నారు. అవును, శంకర్ శర్మ, ఖేమాని ఇద్దరూ ఇదే చెబుతారు. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండాలి. నాకు అన్నీ తెలుసు అనుకున్న రోజు మన ఎదుగుదల ఆగిపోయినట్లే. ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి. నేర్చుకోవడం ఓకే, మరి ఎమోషన్స్? మార్కెట్ పైకి కిందికి వెళ్తున్నప్పుడు మన మనసు కూడా అటూ ఇటూ ఊగుతుంది కదా. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నిది. మెంటల్ కంట్రోలు, మానసిక స్థైర్యం లేకపోతే ఈ ఫీల్డ్లో నిలబడటం కష్టం. మార్కెట్ ఒడిదుడుకులు, ముఖ్యంగా నష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవాలి. వికాస్ ఖేమాని విపశన్ లాంటి మెడిటేషన్ టెక్నిక్స్ గురించి చెప్పారు. అవి హెల్ప్ చేస్తాయంటారా? ఖచ్చితంగా. మైండ్ కామ్గా ఉండటానికి, ఫోకస్ పెరగడానికి హెల్ప్ చేస్తాయి. దానివల్ల మార్కెట్లో చిన్న చిన్న కదలికలు చూసి ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాం. క్రీడ్ కూడా ఇదే అంటారు. రోజూ మార్కెట్ చేసే శబ్దాన్ని బట్టి మన ప్లాన్ని మార్చకూడదు, మైక్రో మేనేజ్ చెయ్యకూడదు. వికాస్ ఖేమాని ఆరోగ్యం గురించి కూడా చెప్పారు కదా, డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యమని. నిజమే. అది చాలామంది పట్టించుకోరు. చూడండి, ఇవన్నీ కలిపి చూస్తే ఒకటి అర్థమవుతోంది. మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం టెక్నిక్స్, స్ట్రాటజీలు తెలిస్తే సరిపోదు. అంటే సరైన మైండ్ సెట్టు, లాంగ్ టర్మ్ విజను, నేర్చుకునే తపన, మారే నేర్పు, ఎమోషనల్ కంట్రోలు, చివరికి మంచి ఆరోగ్యం, ఇవన్నీ కావాలి. ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. వావ్! ఇదొక హోలిస్టిక్ అప్రోచ్లా ఉంది. సరే, ఈ మైండ్ సెట్ గురించి బాగానే చెప్పారు.
మరి దీన్ని ఆచరణలో పెట్టడం ఎలా? ముఖ్యంగా స్వింగ్ ట్రేడింగ్ లాంటి వాటిల్లో ఏం పద్ధతులున్నాయి? కొంచెం ప్రాక్టికల్గా వెళ్దామా? తప్పకుండా. స్వింగ్ ట్రేడింగ్ అంటే ముందే అనుకున్నట్లు కొన్ని రోజులు లేదా వారాల పాటు ఉండే ధరల కదలికల నుంచి లాభం పొందడం. మరి ఇలాంటి అవకాశాలు ఎలా వెతకాలి? ఏమైనా టూల్స్ ఉన్నాయా? ఉన్నాయి. WTS తెలుగు, సిసోడియా మాస్టర్ క్లాస్ లాంటి వాటిలో చెప్పినట్లు చార్టింగ్, screener.in లాంటి వెబ్సైట్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి మనకు కావాల్సిన లక్షణాలున్న స్టాక్స్ని ఫిల్టర్ చేసి ఇస్తాయి. స్క్రీనర్స్ సరే, మరేదైనా నిర్దిష్టమైన ట్రేడింగ్ సెటప్స్? అంకుర్ పటేల్, విజయ్ థక్కర్ చెప్పిన ఎపిసోడిక్ పివోట్స్ EP గురించి విన్నాను. అదేంటి? ఆ, ఎపిసాడిక్ పివట్ అంటే EP. ఇది చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. ఏదైనా ఊహించని ముఖ్యమైన సంఘటన ఎపిసోడ్, అది కంపెనీకి మంచిదైనా కావచ్చు లేదా చెడ్డదైనా కావచ్చు, దానివల్ల స్టాక్ ధరలో, వాల్యూంలో అసాధారణమైన కదలిక రావడం. ఎలాంటి సంఘటనలు? ఉదాహరణకు, కంపెనీ ఊహించని లాభాలు ప్రకటించడం, ప్రమోటర్లు మారడం, పెద్ద కాంట్రాక్ట్ రావడం, ప్రభుత్వం ఏదైనా అనుకూలమైన పాలసీ తేవడం, ఇలాంటివి. ఎక్కువగా ఇవి చిన్న మధ్య తరహా కంపెనీల స్టాక్స్లో కనిపిస్తుంటాయి. ఎందుకంటే వాటిని పెద్దగా ఎవరు పట్టించుకోరు కదా. అంటే ఈ న్యూస్ రాగానే స్టాక్ ధర, వాల్యూమ్ ఒక్కసారిగా పెరిగిపోతాయా? అవును, ఆ రియాక్షన్ చాలా బలంగా ఉండాలి. గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటే ముందు రోజు క్లోజింగ్ కన్నా పైన ఓపెన్ అవ్వడం, వాల్యూమ్ మామూలు కంటే చాలా రెట్లు ఎక్కువ ఉండటం, RO 300% పైగా, ధర ఒకే రోజు 10–15% పైగా పెరగడం, ఇవన్నీ లక్షణాలు. దీని వెనుక లాజిక్ ఏంటి? లాజిక్ ఏంటంటే పెద్ద పెద్ద ఫండ్ హౌసులు మొదట ఈ స్టాక్ని పట్టించుకోకపోయి ఉండొచ్చు. ఈ ఆకస్మిక వార్తతో వాళ్లు కూడా కొనడానికి ఎగబడతారు. దానివల్ల డిమాండ్ పెరిగి ధర, వాల్యూమ్ పెరుగుతాయి. ఇక్కడ గమనించాల్సింది న్యూస్ కంటే కూడా ఆ న్యూస్కి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ముఖ్యం. ధర, వాల్యూమ్ రియాక్షన్ చూడాలి. ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇది కాకుండా సిసోడియా మాస్టర్ క్లాస్లో చెప్పిన సాధారణ బ్రేకౌట్స్ లేదా VCP పద్ధతి సంగతేంటి? బ్రేకౌట్ ట్రేడింగ్ ఇది చాలా పాపులర్. మార్క్ మినర్విని లాంటి వాళ్లు చెప్పినట్టు స్టాక్ మంచి అప్ ట్రెండ్లో ఉండాలి, స్టేజ్ 2, అలా వెళ్తూ దాని హైస్ దగ్గర 52 వారాల హై లేదా ఆల్ టైమ్ హై కొంచెం ఆగి కన్సాలిడేట్ అవుతుంది. దీన్నే బేస్ అంటాం. ఆ బేస్ని దాటి పైకి వెళ్లడమే బ్రేకౌటా? అంతే. ఆ బేస్ ఏర్పడేటప్పుడు ధరల కదలికలో తీవ్రత అంటే వాలటిలిటీ క్రమంగా తగ్గాలి. దీన్నే వాలటిలిటీ కంట్రాక్షన్ ప్యాటర్న్ VCP అంటారు. అంటే అమ్మేవాళ్లు తగ్గిపోయి కొనేవాళ్లు స్ట్రాంగ్ అవుతున్నారని, బ్రేకౌట్కి రెడీ అవుతుందని అర్థం. ఓకే, EP ఏమో సడన్ న్యూస్పై ఆధారపడుతుంది, VCP ఏమో క్రమంగా ఏర్పడే ప్యాటర్న్పై. సరే, ఇలా ఒక స్టాక్ని గుర్తించామనుకుందాం. ట్రేడ్ తీసుకునే ముందు ఏమేం చెక్ చేసుకోవాలి? వీళ్ళందరి సూచనలతో ఒక చెక్లిస్ట్ లాంటిది చెప్పగలరా? తప్పకుండా. ఇది చాలా ముఖ్యం. ప్లానింగ్లో భాగం ఇది. చెప్పండి. 1. మార్కెట్ కండిషన్స్. మొత్తం మార్కెట్ ఎలా ఉంది? బులిష్గా ఉందా, బేరిష్గా ఉందా? ఇండెక్స్, నిఫ్టీ సెన్సెక్స్, దాని 10 రోజుల EMA లాంటి మూవింగ్ యావరేజ్ పైనుందా? అలాగే మనం చూస్తున్న స్టాక్ ఏ సెక్టార్ది? ఆ సెక్టార్ బలంగా ఉందా? అంటే ఆ సెక్టార్లోని వేరే స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయా? సిసోడియా అంటారు, మంచి మార్కెట్లో మంచి సెక్టార్లో ట్రేడ్ చేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుందని. ఓకే, మార్కెట్ సెక్టార్ బాగున్నాయి. నెక్స్ట్. 2. ప్రైస్ స్ట్రక్చర్. స్టాక్ అప్ ట్రెండ్లో ఉండి ఒక మంచి బేస్ కన్సాలిడేషన్ ఫామ్ చేయాలి. ఆ బేస్ మరీ అస్థిరంగా ఉండకూడదు, స్మూత్గా ఉండాలి. VCP లాగా వాలటిలిటీ తగ్గితే ఇంకా మంచిది. క్రీడ్ చెప్పినట్టు చార్ట్లో లెఫ్ట్ సైడ్ చూసి పాత సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయో కూడా గమనించాలి. 3. వాల్యూమ్. బ్రేకౌట్ రోజు వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉండాలి, యావరేజ్ కన్నా చాలా ఎక్కువ. కానీ ఆ బేస్ ఫామ్ అయ్యేటప్పుడు వాల్యూమ్ తక్కువగా ఉండాలి. ఇది మంచి సైన్. EPకైతే మాత్రం ఆ ఈవెంట్ రోజు విపరీతమైన వాల్యూమ్ స్పైక్ ఉండాలి. 4. రిలేటివ్ స్ట్రెంగ్త్ RS అంటే మార్కెట్తో పోలిస్తే స్టాక్ ఎంత బలంగా ఉంది. మార్కెట్ పడుతున్న ఇది పడకుండా ఉంటే లేదా తక్కువ పడితే అది పాజిటివ్. సిసోడియా చెప్పినట్లు కేవలం RS నంబర్ కాదు, RS ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఫైనల్గా 5. టైట్నెస్. పటేల్ థక్కర్, సిసోడియా ఇద్దరు నొక్కి చెప్పేది బ్రేకౌట్కి ముందు ధర చాలా తక్కువ రేంజ్లో చిన్న క్యాండిల్స్తో బిగుతుగా ట్రేడ్ అవ్వడం. ఇది చాలా మంచి సెటప్, ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంటుంది. గ్రేట్ చెక్లిస్ట్. ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఎంట్రీ ఎలా?
రోజంతా స్క్రీన్ చూడకుండా ఉండటానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఆ టైట్ ట్రేడింగ్ రేంజ్ లేదా పివోట్ పాయింట్ హై పైన కొనాలి. స్క్రీన్ టైం తగ్గించుకోవడానికి సిసోడియా చెప్పినట్లు జీటీటీ ఆర్డర్లు వాడుకోవచ్చు. గుడ్ టిల్ ట్రిగర్డ్. మనం ఒక ప్రైస్ సెట్ చేస్తే ఆ ప్రైస్ రాగానే ఆటోమేటిక్గా బై ఆర్డర్ వెళ్తుంది. ఎంట్రీ తర్వాత అతి ముఖ్యమైనది రిస్క్ మేనేజ్మెంట్. స్టాప్ లాస్ గురించి చెప్పండి. స్టాప్ లాస్ ఇది ట్రేడింగ్కి ప్రాణం లాంటిది. ఇది లేకపోతే మొత్తం క్యాపిటల్ పోయే ప్రమాదముంది. సాధారణంగా రీసెంట్ లో కిందగాని పివోట్ పాయింట్ కిందగాని స్టాప్ లాస్ పెడతారు. ఎంత శాతం ఉండాలి? కొందరు ఎంట్రీ ప్రైజ్ నుంచి 2.5%, 4% కింద ఫిక్స్డ్గా పెట్టుకుంటారు, లేదా ఆ ప్యాటర్న్ బట్టి నిర్ణయిస్తారు. ముఖ్యమేంటంటే ట్రేడ్ తీసుకునే ముందే మనం ఎంత రిస్క్ తీసుకోగలమో రిస్క్ క్యాపిటైట్ డిసైడ్ అవ్వాలి. WTS తెలుగువాళ్లు చెప్పినట్టు క్యాపిటల్ని టెస్ట్ మ్యాచ్ వికెట్లలా కాపాడుకోవాలి. స్టాప్ లాస్ని బట్టి మనం ఎన్ని షేర్లు కొనాలి, పొజిషన్ సైజింగ్ అనేది కూడా మారుతుంది కదా? అవును. స్టాప్ లాస్ దగ్గరగా ఉంటే, అంటే ఎంట్రీకి స్టాప్ లాస్కి దూరం తక్కువ ఉంటే మన రిస్క్ అమౌంట్కే ఎక్కువ షేర్లు కొనగలం. దూరం ఎక్కువ ఉంటే తక్కువ షేర్లే కొనాలి. సిసోడియా దీనిపై చాలా ఫోకస్ పెడతారు. రైట్. మరి ఈ ట్రేడ్ మనకు అనుకూలంగా వెళ్తోంది, లాభాలు వస్తున్నాయి, అప్పుడేం చేయాలి? ఇప్పుడమ్మాలి? మంచి ప్రశ్న. లాభాల్లో ఉన్న ట్రేడ్ని పట్టుకోవడం కూడా ఒక ఆర్టే. క్రీట్ సిసోడియా ఏం చెప్తారంటే, కొంత టార్గెట్ రీచ్ అయ్యాక, ఉదాహరణకు మన రిస్క్కి 3 రెట్లు 3R లేదా 4 రెట్లు 4R లాభం వచ్చాక కొంత భాగం అమ్మేయడం మంచిది. అంటే కొన్ని షేర్లు అమ్మేయల్లా? అవును, ఒక 13వ వంతు లాంటిది. ఇలా చేస్తే కొంత లాభం మన చేతికి వస్తుంది, టెన్షన్ తగ్గుతుంది. మరి మిగిలిన షేర్ల సంగతి? మిగిలిన వాటిని పెరుగుతున్న ధరతో పాటు స్టాప్ లాస్ను కూడా పైకి జరుపుతూ వెళ్ళాలి. దీన్నే ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. దీనికి మూవింగ్ యావరేజులు బాగా పనిచేస్తాయి. పటేల్ తక్కర్, సిసోడియా చెప్పినట్లు 10 రోజులు ఈఎంఏ లేదా 20 రోజులు ఈఎంఏ వాడుకోవచ్చు. ధర దాని కింద క్లోజ్ అయితే మిగిలిన పొజిషన్ కూడా అమ్మేయాలి. అంటే ట్రెండ్ ఉన్నంత వరకు ఉండాలంటారా? అవును. అయితే WTS తెలుగు చెప్పిన ఒక మాట గుర్తుంచుకోవాలి. ఏ స్ట్రాటజీ అయినా పనిచేయడానికి టైం ఇవ్వాలి. 2-3 సార్లు ఫెయిల్ అవ్వగానే దాన్ని పక్కన పెట్టకూడదు. వాళ్లు సరదాగా 42 రోజుల రూల్ అంటారు. అంటే కనీసం కొంతకాలం దాన్ని ఫాలో అవ్వాలి. ఇంకో విషయం, ట్రేడ్స్ని యాక్టివ్గా మేనేజ్ చేయాలి కానీ రోజూ చిన్న చిన్న మార్పులకు రియాక్ట్ అవ్వకూడదు అని క్రీట్ సిసోడియా ఇద్దరూ అన్నారు. కరెక్ట్. ప్లాన్కి కట్టుబడి ఉండాలి, కానీ పరిస్థితులను బట్టి అవసరమైతే మార్పులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అబ్బో, ఇదంతా వింటుంటే ఏదో సిగ్నల్ చూసి కొనడం అమ్మడం కాదనిపిస్తోంది. మార్కెట్ కండిషన్స్, సెక్టార్ వాల్యూమ్, రిలేటివ్ స్ట్రెంగ్త్, రిస్క్ మేనేజ్మెంట్, ఇన్ని విషయాలు చూడాలి. చాలా ఆలోచన, క్రమశిక్షణ కావాలి దీనికి. సరిగ్గా చెప్పారు. కేవలం టెక్నిక్స్ తెలిస్తే సరిపోదు. వాటిని నమ్మకంతో, అనుభవంతో వాడగలగాలి. ఇది మన తర్వాతి చర్చకు దారితీస్తుంది. ఈ నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలి? మరి నష్టాలొస్తే ఎలా డీల్ చెయ్యాలి? అవును, కాన్ఫిడెన్స్. ముఖ్యంగా వరుసగా లాసులు వచ్చినప్పుడు ఇది చాలా ముఖ్యం. దీన్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు? సిసోడియా చెప్పిన ఒక పద్ధతి బాగుంది. పాత పెద్ద విన్నర్స్ చార్ట్స్ని స్టడీ చేయడం. నిజమే. గతంలో బాగా పెరిగిన స్టాక్స్, బిగ్ విన్నర్స్, మార్కెట్ సైకిల్స్లో ఎలా ప్రవర్తించాయి, ఎలాంటి ప్యాటర్న్స్ ఫామ్ చేశాయి, బ్రేకౌట్కి ముందు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అనలైజ్ చేస్తే భవిష్యత్తులో అలాంటివి కనిపించినప్పుడు మనకు గుర్తుపట్టడానికి, ధైర్యంగా ట్రేడ్ చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. మార్కెట్ కండిషన్స్ గురించిందాకన్నారు. వీక్ మార్కెట్లో మంచి సెటప్స్ కూడా ఫెయిల్ అవుతాయని. మరి మార్కెట్ వీక్గా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? సిసోడియా, క్రీట్ ఇద్దరూ చెప్పేది ఇండెక్స్ చార్ట్ చూడాలి. అది దాని 10 రోజుల ఈఎంఏ లాంటి షార్ట్ టర్మ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంటే మార్కెట్ బలహీనంగా ఉందని, రిస్క్ ఎక్కువ ఉందని అర్థం. అప్పుడేం చేయాలి? అలాంటి టైంలో కొత్త ట్రేడ్స్ తీసుకోకపోవడం బెటర్. లేదా తీసుకున్నా చాలా చిన్న సైజులో తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు మంచిగా కనిపించే బ్రేకౌట్లు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఎక్కువ. మరి డ్రాడౌన్స్ అంటే వరుసగా నష్టాలు వస్తే అది తట్టుకోవడం కష్టం కదా? డ్రాడౌన్స్ అనేవి ట్రేడింగ్, ఇన్వెస్టింగ్లో ఒక భాగం. వాటిని ముందుగానే ఊహించాలి. సిసోడియా చెప్పినట్లు మన సెటప్స్ వరుసగా ఫెయిల్ అవుతున్నాయంటే మనం ఏదో తప్పు చేస్తున్నామా లేదా మార్కెట్ బాలేదా అని చూసుకోవాలి.
అప్పుడు పొజిషన్ సైజ్ తగ్గించడం లేదా పూర్తిగా ట్రేడింగ్ ఆపి మార్కెట్ను గమనిస్తూ పక్కకు తప్పుకోవడం మంచిది. మళ్లీ పరిస్థితులు బాగుపడ్డాక జాగ్రత్తగా రీఎంట్రీ ఇవ్వాలి. వికాస్ ఖేమాని చెప్పిన ఇంకో విషయం, ముఖ్యంగా పబ్లిక్ మనీ మేనేజ్ చేసేటప్పుడు నమ్మకం, పేరు, ట్రస్ట్ అండ్ రెప్యుటేషన్ చాలా ముఖ్యం. వాటిని కాపాడుకోవాలి. అలాగే ఆయన రాకేష్ జుంజున్వాలా గారి మాటలో చెప్పారు కదా, చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కుపోకుండా బిగ్ పిక్చర్ చూడాలని. అవును. గ్రోత్, మేనేజ్మెంట్ క్వాలిటీ, ఆపర్చునిటీ సైజ్, వీటిపై ఫోకస్ పెట్టాలి. చూడండి, ఇదంతా కలిపి చూస్తే ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ అనేది కేవలం డబ్బు సంపాదించడం కాదు. మరి అదొక నిరంతర లెర్నింగ్ ప్రాసెస్, సెల్ఫ్ అవేర్నెస్ జర్నీ, మార్కెట్తో పాటు మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయాణం. టెక్నికల్ స్కిల్స్ ఎంత ముఖ్యమో మెంటల్ డిసిప్లిన్, పేషెన్స్, హ్యూమిలిటీ, నేర్చుకునే తత్వం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ బ్యాలెన్స్ అయినప్పుడే లాంగ్ టర్మ్లో నిలబడగలం. అద్భుతంగా చెప్పారు. ఈరోజు మనం చాలా విషయాలు కవర్ చేశాం. సరైన మైండ్ సెట్ ఉండటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. లాంగ్ టర్మ్ ఆలోచించటం, ప్లాన్ చేసుకోవటం, మార్పులకు సిద్ధంగా అమరటం, నేర్చుకుంటూ ఉండటం. అలాగే స్వింగ్ ట్రేడింగ్ కోసం కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్, ఈపీ, వీసీపీ లాంటివి ఎలా గుర్తించాలి, చెక్లిస్ట్ ఏంటి, ఎంట్రీ, స్టాప్ లాస్, పొజిషన్ సైజింగ్, ప్రాఫిట్ టేకింగ్, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. టెక్నికల్ పదాలను కూడా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేశాం. చివరగా కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, మార్కెట్ కండిషన్స్ ఎలా చూడాలి, ముఖ్యంగా నష్టాలను, డ్రాడౌన్స్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి అనే మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా టచ్ చేశాం. అవును, మా శ్రోతలు వేగంగా, సమర్థవంతంగా విషయాలు నేర్చుకోవాలనుకుంటారు కదా, వారికి ఈ విశ్లేషణ ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. కాంప్లెక్స్ విషయాలను కూడా సులభంగా, ఆచరణీయంగా అందించడమే మా ప్రయత్నం. ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన. మార్కెట్ ఒక సముద్రం అనుకుంటే, అలల మీద విజయవంతంగా ప్రయాణించడానికి మీకు కావలసింది మంచి పడవ. అదే మీ స్ట్రాటజీ, కరెక్ట్ దిక్సూచి, మీ రిస్క్ మేనేజ్మెంట్, ఇంకా అప్పుడప్పుడు వచ్చే తుఫానులను తట్టుకునే ధైర్యం, మీ మెంటల్ స్ట్రెంగ్త్. మరి మీ ప్రయాణంలో మీరు ఈ మూడింటిలో దేనిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? దేన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.